హాయ్ వెల్కమ్ టు మై ఓలా డైరీస్. ఈరోజు మార్నింగ్ 4:30కి ఓలా ఆన్ చేశాను. ఓలా ఆన్ చేసిన తర్వాత 450 రూపీస్కి గచ్చిబౌలి బుకింగ్ వచ్చింది. పికప్ వెళ్తుంటే గచ్చిబౌలి బుకింగ్ క్యాన్సిల్ చేశారు. 10 మినిట్స్ తర్వాత నాంపల్లి బుకింగ్ వచ్చింది 250 రూపీస్. కస్టమర్ని పికప్ చేసుకుని నాంపల్లిలో డ్రాప్ చేసి 250 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను క్యాష్. కాచిగూడ టు మాదాపూర్ బుకింగ్ వచ్చింది 230 రూపీస్. కస్టమర్ని పికప్ చేసుకొని మాదాపూర్లో డ్రాప్ చేసి 230 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. మాదాపూర్లో టీ తాగుతుంటే 750 రూపీస్ బుకింగ్ వచ్చింది వెయిటింగ్ బుకింగ్. పికప్ వచ్చేసి 6:30కి ఉంది. ఇప్పుడు 6:15. 6:30కి బుకింగ్ ఉంది కానీ నేను 6:20కి అక్కడికి వెళ్ళాను. కానీ కస్టమర్ ట్విస్ట్ చేస్తాడని నేను అస్సలు అనుకోలే. 6:30కి పికప్ టైమింగ్స్ పెట్టి 6:50కి వచ్చాడు. పికప్ చేసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్ 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. కానీ కస్టమర్ సిటీలో నుంచి వద్దు అవుటర్ నుంచి వెళ్ళమన్నాడు. అవుటర్ నుంచి వెళ్తే 75 కిలోమీటర్స్ అవుతుంది. ఎక్స్ట్రా కిలోమీటర్స్కి ఎక్స్ట్రా మనీ అడిగాను. 75 కిలోమీటర్స్కి 1400 అడిగాను. కస్టమర్ 1200. లాస్ట్ 1300 ఇస్తే వస్తాను లేకపోతే లేదన్నాను. కస్టమర్ ఓకే చెప్పాడు. షామీర్పేట ఉన్న సిఆర్పిఎఫ్ బిట్స్ పిలాని సిటీలో డ్రాప్ చేశాను. 1300 ప్లస్ 150 రూపీస్ టోల్ ఛార్జెస్ తీసుకున్నాను. బయటకు వచ్చి షామీర్పేట రోడ్లో టిఫిన్ చేశాను. టిఫిన్ చేస్తుంటే 450 రూపీస్ బోడుపల్లి బుకింగ్ వచ్చింది. టిఫిన్ చేస్తున్నా కదా తర్వాత తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పటికి 2 అవర్స్ అవుతుంది. ఒక సింగిల్ బుకింగ్ కూడా రాలేదు. లక్కీగా 500 బుకింగ్ వచ్చింది. షామీర్పేట సివిల్ కోర్ట్ ఓల్డ్ సిటీ. కస్టమర్ డబుల్ క్యాబ్ బుక్ చేశాడు. ఫస్ట్ నేనే వెళ్ళాను. నేను పికప్ చేసుకొని వస్తుంటే ఇంకో క్యాబ్ వచ్చింది. కస్టమర్ని సివిల్ కోర్ట్ డ్రాప్ చేసి 500 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. అక్కడ నుంచి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. జూబ్లీహిల్స్ అపోలో 300 రూపీస్. అక్కడ నుంచి పికప్ చేసుకుని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో డ్రాప్ చేసి 300 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. జూబ్లీహిల్స్ నుంచి ఆఫీస్ పేట్ బుకింగ్ వచ్చింది 310 రూపీస్. ఆఫీస్ పేట్లో డ్రాప్ చేసి 310 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. ఆఫీస్ పేట్ నుంచి మాదాపూర్ బుకింగ్ వచ్చింది 250 రూపీస్. మాదాపూర్లో డ్రాప్ చేసి 250 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. మాదాపూర్లో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి బుకింగ్ వచ్చింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి నుంచి డైరెక్ట్ వనస్థలిపురం బుకింగ్ వచ్చింది 500 రూపీస్. పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్స్ వచ్చారు. వాళ్ళు ఓలాలో మినీ బుక్ చేసుకొని 6 మెంబర్స్ వచ్చారు. 6 మెంబర్స్ వస్తే ఇది ఆటో అనుకుంటున్నారా కార్ అనుకుంటున్నారా అన్నాను. 6 మెంబర్ని తీసుకెళ్తే కస్టమర్ ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. ఎక్స్ట్రా ఇస్తారంటే నేను ఎన్ని ఇస్తారో అనుకున్నాను. 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఆ 50 రూపీస్కి నేను రాను వేరే క్యాబ్ బుక్ చేసుకోండి అని చెప్పాను. నువ్వు చెప్పు ఎంత కావాలో అని అడిగారు. నేను 150 రూపీస్ అడిగాను ఇస్తా అన్నారు. పికప్ చేసుకొని వచ్చి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కాడ దింపాను. వాళ్ళ దగ్గర టోటల్ 1 వరకు ఓలాలో నేను 3790 రూపీస్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.